బీజేపీ కార్యకర్తకి సంతోషకరమైన రోజు అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మే 10న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. టెక్స్టైల్ పార్క్, కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్ సహా వరంగల్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందన్నారు ధర్మపురి అరవింద్. బీజేపీ విక్టరీ తర్వాత తెలంగాణలో మోడీ అడుగు పెడుతున్నారని, బెంగాల్లో బీజేపీ గెలిచాక బీఆర్ఎస్ కాంగ్రెస్ లో వణుకు పుట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి చాలా సంతోషమైన రోజు ఇవాళ. ఇటువంటి పెద్ద విక్టరీస్ తర్వాత ప్రధానమంత్రి గారు ఫస్ట్ తెలంగాణలో అడుగుపెట్టడం, దిస్ అకార్డింగ్ టు మీ ఈజ్ అ మేజర్ పొలిటికల్ స్టేట్మెంట్. ఆయన వస్తున్నారు. దాదాపు 7,800 పైచిలకు కోట్ల రూపాయల ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరుగుతుంది. అందులో మన ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కూడా బాగా ఉంది. వరంగల్, కాజీపేట చుట్టుపక్కల టెక్స్టైల్ పార్కు, థర్డ్ లైన్ విజయవాడ, ఈ లైను రాబోయే రోజులలో మాకు ప్లస్ ఇంకా మీ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా దగ్గర పడ్డట్టుంది ఇనాగ్రేషన్కి. ఎయిర్పోర్టు. సో వరంగల్ అభివృద్ధిలో సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఎంత ఉందో మనకు కనబడతాం. సో నేను ఇక్కడ హనుమకొండకు రావడం, ప్రజల్ని